తెలుగుదేశం పార్టీ మహాసేన రాజేష్ను జనసేన పార్టీపై ఎక్కుబెట్టిందా? ఈ విషయం జనసేన వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు తనకు పి గన్నవరం టికెట్ దక్కకపోవడంతో రాజేష్ జనసేన పార్టీపై విషం చిమ్మడం మొదలుపెట్టాడు. జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడమే తన ఏకైక లక్ష్యమని ప్రకటించాడు. అంటే కూటమికి వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేశారు. జనసేనను ఓడించేంత సీన్ అతనికి లేకపోవడంతో కూటమికి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అధికార ప్రతినిధిగా ఆయన్ను తొలగించారు, పార్టీ నుండి కూడా సస్పెండ్ చేశారు అన్న వార్తలు వచ్చాయి. కట్ చేస్తే కూటమి ఘన విజయం సాధించింది. సరిపెళ్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ కూడా స్వరం మార్చాడు. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని మెప్పించడానికి పొగడ్తల సంచి ఎత్తుకున్నారు. సరే, చాలామంది వైసీపీ వాళ్ళు కూడా అదే విధంగా పొగుడుతున్నారు అనుకోండి. కానీ మంగళగిరి టీడీపీ కార్యాలయంలో అధికార ప్రతినిధి హోదాలో సడన్గా దర్శనమిచ్చాడు. ఇది టీడీపీ వర్గాలకు ఎలా అనిపించిందో ఏమో కానీ జనసేన వర్గాలను మాత్రం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయకుండా ఓడిస్తానని బహిరంగ ప్రకటనలు చేసిన రాజేష్ను అధికార ప్రతినిధిగా టీడీపీ ఎంపిక చేయడం జనసేన వర్గాలకు మింగుడు పడడం లేదు. పవన్ కళ్యాణ్ గారు 400 ఎంపీ స్థానాలను బీజేపీకి నెగ్గించడం కొరకు ప్రాణమిస్తానని అన్నాడట. అందుకు పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించాడట అంటున్నాడు సరిపిల్ల రాజేష్. మొన్న రాజమండ్రిలో మోడీ గారి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఏమన్నాడంటే 400 సీట్లు బీజేపీకి నెగ్గించడం కోసం అవసరమైతే ప్రాణం ఇచ్చేస్తానన్నాడు. పొత్తులో బీజేపీ ఉంది కాబట్టి జనసేన వారు మేము బీజేపీని గెలిపించుకుంటాం, 300 సీట్లు అంటే మాకేం అభ్యంతరం లేదండి. కానీ 400 సీట్లు అనే మాట ఆయన మాట్లాడాడు. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం, 400 సీట్లు వస్తే క్రిస్టియన్ ముస్లింలకు ఓటు హక్కు రద్దు చేస్తాం, 400 సీట్లు వస్తే మేము రిజర్వేషన్లు ఎస్ఎస్టీ బీసీలు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఉత్తరప్రదేశ్లోను కర్ణాటకలోను కొంతమంది నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి. ఈయన వచ్చి 400 సీట్లు అన్నాడు. 400 సీట్లు అవసరం ఏముందండి అసలు? అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగాన్ని మార్చడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టున్నాడు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆయన మార్చాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన ఓడించడానికి మేము ప్రయత్నిస్తే తప్పే ఉందని ఆయన ఓడించడానికి మహాసేనగా మేము ఇచ్చిన పొత్తులో మేము వారికి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకుంటున్నాం. ఆయన ఓడించడానికి మేము ప్రయత్నిస్తాం అన్నానండి. పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి 400 స్థానాలు అన్నారా, లేక ఎన్డీఏ కూటమికి 400 స్థానాలు అన్నారా? మరి పవన్ గారు 400 స్థానాలు గెలవాలి అన్న ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది కదా. ఒక్క పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే టార్గెట్ చేయడం ఏమిటి? మరి అదే ఎన్డీఏలో అంతర్భాగమైన టీడీపీ రాజేష్ మహాసేనను అధికార ప్రతినిధిగా కూర్చోబెట్టడం ఏమిటి? ఈ సంఘటన వెనుక టీడీపీ వ్యూహం ఏమిటి? జనసేన పార్టీని టార్గెట్ చేయడానికేనా అన్న సందేహాలు జనసేన వర్గాల్లో కలుగుతున్నాయి. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ఒక మాట అంటాడు, మిత్రుడి శత్రువు శత్రువే, శత్రువు మిత్రుడు కూడా శత్రువే, మిత్రుడి మిత్రుడు మాత్రమే మిత్రుడు. మరి భవిష్యత్తులో కాలం ఏం నిర్ణయించబోతుందో వేచి చూద్దాం. జై హింద్.